హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలాంటి పనులు చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను చేసుకున్న నా పనులు అలాగే నా కుకింగ్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేసి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఉదయం నుండి సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులు అయితే షేర్ చేయాలనుకుంటున్నా. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను. పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఎవ్రీడే కూడా నేను దేవుడికి పూజ చేస్తానని ప్రతి ఒక్కరితో ముందు నుండి వీడియోలు షేర్ చేస్తూ వస్తున్నాను. సో ఈరోజైతే ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇది సాటర్డే వ్లాగ్ అన్నమాట. సో మార్నింగే అన్ని పనులు చేసుకొని ఇంకా ఇంట్లో దీపం ముట్టించి నేను నా పాప ఇంకా మా ఊర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడ పూజ ముగించేసుకొని ఇంకా పక్కనే శివాలయం ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా దేవుడిని మొక్కి లింగాష్టకం చదివేసి కాసేపు కూర్చొని ప్రసాదం పట్టి ప్రదక్షిణాలు చేసి ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాను. అరే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టీ పెట్టుకున్నా ఇస్తుంది. ఎప్పుడైనా సరే నేను టెంపుల్కి వెళ్తాను అనుకుంటే పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోను. వచ్చేంత వరకు వచ్చాక టీ పెట్టుకొని తాగాను. పనులన్నీ చేసి ఇంట్లో వాళ్ళకి ఛాయ్ పెట్టించినా కానీ నేను మాత్రం ఛాయ్ తాగాను. పూజకి వెళ్ళి వచ్చిన తర్వాతే ఛాయ్ తాగిన. ఇంకా ఇప్పుడైతే ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వంటంతా కూడా వేసి ఫ్యామిలీ అందరూ కూడా తిన్న తర్వాత ఈరోజు నాకు ఫాస్టింగ్ సాటర్డే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం అయితే నేను ఉపవాసం పట్టానన్నమాట. సో నేనైతే ఏం తినలేదు ఇంకా. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫుడ్ పెట్టేసి మిగతా పనులు చేసుకొని ఇంట్లో కొన్ని సరుకులు అయిపోతాయి కదా, అప్పుడప్పుడు డబ్బాలు ఖాళీ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఇంకా నేనైతే ఇట్లా నింపేసుకుంటానన్నమాట. ఈరోజు ఆవకాయ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి బాక్స్ తీసాను. నేను ఎప్పుడు కూడా నాకు సరిపడంత కారం ఎక్కువ చేసి పెట్టేసుకుంటాను. ఇలా చేసి పెట్టుకున్న కారంని కొద్దిగా డబ్బాల్లో తీసుకుంటూ అయిపోయిన కొద్ది డబ్బాల్లో తీసుకుంటూ ఉంటానన్నమాట. ఈరోజు అయితే నేను 10 డేస్కి సరిపోయేంత ఆవకాయని ఒక డబ్బాలో తీసుకొని ఈ డబ్బా అయితే నేను సపరేట్గా పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఆవకాయ అనేది పాడవ్వదు తొందర. మనకి వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం వచ్చేంత వరకు కూడా ఉంటుంది. మనం దాన్ని యూజ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. సో మనం ఎక్కువ డేస్ యూజ్ చేస్తే అది ఎక్కువ ఉంటుంది, మనం తొందరగా అయిపోగొడితే తొందరగా అయిపోతుంది. ఈ విధంగా నేను కొన్ని డేస్కి సరిపడంతా సపరేట్గా ఒక డబ్బాలో తీసుకొని పెట్టుకుంటా. ఈరోజైతే ఆ డబ్బాలో అయిపోయిందని ఆ కారంని కూడా తీసేసి మంచిగా సరిపడంతా పెట్టేసుకొని ఆ డబ్బా ఫ్రిడ్జ్లోనే పెట్టేసిన. సో మిగతా కొన్ని ఉప్పు అలాగే కరివేపాకు కూడా అయిపోయింది. సో ఆ డబ్బాలు కూడా తీసి బయట వేసేసిన తోమడానికి. అండ్ ఇప్పుడు మొన్న తీసుకొచ్చిన షుగర్ డబ్బాలో ఇంకా పెట్టలేదు, ఇంకా ఈరోజు పెడదామని ఇంకా డబ్బాలో అయితే షుగర్ అయితే పెట్టేస్తున్నాను. సరుకులు తెచ్చిన వెంటనే సర్దుకుంటాను. ఇదొక పనే ఉండిపోయిందన్నమాట. చేస్తా అంటున్నా అట్లానే ఉండిపోతుంది. అందుకే ఇంకా ఆ డబ్బాలో కూడా షుగర్ కూడా పెట్టేసి మిగతావి నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. అన్నీ కూడా సర్దడం అయిపోయింది. సో మా వారు చేన్లో నుండి కరివేపాకు తీసుకొచ్చారు. సో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేశాను, చేన్లో చెట్టు ఉంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటామని. సో ఈరోజు కూడా తీసుకొచ్చాడన్నమాట. తీసుకొచ్చిన వెంటనే దాన్ని మంచిగా రిబ్బేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను స్టోర్గా. ఎందుకంటే మనకి అప్పటికప్పుడు కరివేపాకు దొరకదు. సో అందుకే పల్లెటూరులో మ్యాక్సిమం దొరుకుతుంది. సో ఇంకా బయటకు వెళ్ళి ఎవరు తీసుకొస్తారని చెప్పేసి నేను తీసుకొచ్చిన వెంటనే మంచిగా తెంపేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను. నాకు చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది.
నార్మల్గా మనం అప్పుడప్పుడు ఊరికే బయట నుంచి తీసుకొచ్చుకునేది కాకుండా మనం ఇంట్లోనే తీసుకొచ్చుకున్నాం బట్టే ఇట్లా వేసి పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు కర్రీస్లో వాడుకోవడానికి బాగుంటుంది అన్నమాట. నేనైతే ఎప్పుడు కూడా ఇట్లనే చేస్తాను. మరి మీరు ఇట్లా చేస్తారనేది చెప్పండి. నేను చేసే విధానం మీకు నచ్చిందా అనేది కూడా షేర్ చేయండి. ఉప్పు డబ్బా అలాగే కరివేపాకు డబ్బా పాడైపోయింది. సో అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అట్లా కొంచెం ఖరాబ్ అయిపోతుంది. మనం ఆ ఉప్పుని తీసైతే కడుక్కోలేము కదా. సో ఇట్లా అయిపోయినప్పుడు మనం ఫ్రెష్గా వాష్ చేసేసుకొని ఆ ఉప్పుని మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఎప్పుడైనా సరే మనం ఉప్పు ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాలో పోసుకునేటప్పుడు ఖచ్చితంగా డబ్బాని వాష్ చేసుకొని పోసుకోవాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే మనము ఆ ఉప్పు డబ్బాలో వాటర్ అస్సలు ఉండొద్దు, ఒక చుక్క కూడా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏ పొరపాటైనా కొంచెం పచ్చిగా ఉందనుకో ఆ ఉప్పు మొత్తం పాడైపోతుంది, మెత్తగా గడ్డలుగా అయిపోతుంది. ఇంతకుముందు నేను ఒకసారి మిస్టేక్ చేశానన్నమాట. అంటే చూసుకోకుండా పోసాను, ఒకటే చుక్కుంది వాటరు, బట్ కిందాల మొత్తం గట్టిపోయి ఉప్పు అనేది తొందరగా ఖరాబ్ అయిపోయింది. మీరు ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. డబ్బాని ఎంత మంచిగా వాష్ చేసినా అంతే మంచిగా క్లీన్గా తూడ్చుకొని మంచిగా ఈ విధంగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో నేనేం వర్క్ చేశానని అయితే షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇంకా అయితే మన నింపడం వరకు అయిపోయింది. ఉప్పు నింపేసుకున్నాను, అలాగే కరివేపాకు కూడా పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ ఇంకా వర్క్ అంతా కూడా అట్లనే ఉండిపోయింది. ఒక్కొక్కటిగా ఈరోజు వర్క్ అంతా కూడా చేసుకుంటున్నాను. మనకి ఇంపార్టెంట్ గ్యాస్ స్టవ్ అన్నమాట. ఏది బాగున్నా బాగోకపోయినా మన గ్యాస్ స్టవ్ బాగుంటే ఆటోమేటిక్లీ మనం బాగానే ఉంటాం అన్నమాట. ఇప్పుడైతే గ్యాస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అన్ని పనులు చేసుకున్నాను. ఆ తర్వాత ఊడవడం పని, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఎంత నీట్గా అన్నీ పెట్టుకున్నా మన ఇల్లు మాత్రం క్లీన్గా లేకపోతే అస్సలు బాగోదు. మనం ఊడవడమే మెయిన్ ఇంపార్టెంట్. సో అంతా కూడా పనులు అయిపోయినాయి, అన్నీ సర్దేశాను. పొద్దున వరకు ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఊడ్చేస్తే ఒక పెద్ద వర్క్స్ అన్నీ కూడా అయిపోయినట్టే. కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ వరకు రెస్ట్ చేయడమే.
ఎంత మంచిగా అనిపిస్తుంది కదా కిచెన్ ఇట్లా నీట్గా సర్దేసుకొని పనులన్నీ చేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈవినింగ్ వరకు రెస్ట్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ పనులు కూడా కంప్లీట్ చేసుకొని మంచిగా చాయ్ పెట్టిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాయ్ ఇచ్చిన. నేను కూడా మంచిగా మా పాపకి చాయ్ అలాగే పాలు అండ్ బూస్ట్ కలిపి తోసులైతే తినిపిస్తున్నాను. ఈ విధంగా తినిపించడం అయినాక వంట అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు వంట పప్పు చారు అన్నం అయితే చేస్తున్నాను. ఎట్లా చేసినా కూడా షేర్ చేస్తా. ఒక పక్క అన్నం పెట్టేసిన, ఇప్పుడైతే పప్పు కూడా పొయ్యి మీద పెట్టిన అండ్ ఇప్పుడైతే చారు కూడా వేసుకుంటున్నా. సో చారు అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను. చారు అనేది చాలామందికి తెలుసు, కొందరు పచ్చి పులుసు కూడా అంటారు దీన్ని. సో మా సైడ్ అయితే మేము పప్పు చారు ఎట్లా వేస్తాం అనేది అయితే షేర్ చేస్తా. ముందుగా చింతపండు ఒక 10 minutes ముందే నానబెట్టేసిన. చింతపండు మొత్తం కూడా మంచిగా పిసికి దాంట్లో ఏం లేకుండా చింతిత్తులు అవి ఇవి ఉంటాయి కదా, అవి లేకుండా చూసుకొని పట్టేసుకొని అందులో చక్కెర ఉప్పు అలాగే ఆనియన్స్ పసుపు ఇవన్నీ కూడా వేసి తాలింపు అయితే పెట్టుకోవాలి. సో అలాగే తాలింపులోకి ఆవాలు కరివేపాకు తాలింపులో కాస్తంత పసుపు యాడ్ చేసి తాలింపు అయితే పెట్టుకుంటే మనకి చారు అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే ఈ విధంగా చారు చేసాను. ఇప్పుడైతే చారు అనేది తాలింపు పెట్టేస్తున్నాను చూడండి. చారు కంప్లీట్ అయిపోయింది. పప్పు కూడా చేశాను. ఉప్పు కారం పసుపు వేసి కాస్తంత జీలకర్ర అలాగే కరివేపాకు ఆనియన్ దంచుకొని ఆ పప్పులో కూడా వేసేసి పప్పు కూడా వేసేసిన. ఆ తర్వాత దేవుడి దగ్గర దీపాలు పెట్టాను. తులసమ్మ దగ్గర కూడా దీపాలు అగరబత్తులు పెట్టేసి ముట్టించేసి మొక్కేసాను. ఇవాల్టి వ్లాగ్ ఇది. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ చిలకతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.